ఇరాన్ తొలి రోజున అంటే ఇజ్రాయెలును, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేసిన రోజున ఖొమైనీ చనిపోయాక ఆవేశంతో రగులుతా వాళ్ళకి మొత్తం 7 కమాండ్స్ పెట్టాడు. అప్పట్లో ఖొమైనీ ఆ 7 కమాండ్స్‌కి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చేసాడు. వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చేసాడు. ఒక్కొక్క కమాండర్‌ని పెట్టేసాడు. తను చనిపోతే వాళ్ళందరూ యుద్ధం చేయాలి. వేరే పాలకుడి ఆదేశాలు అక్కర్లేదు. ఎవరెవరు ఏ ఏ దేశాలు నాశనం చేయాలి, ఏం నాశనం చేయాలన్నది కూడా బ్లూ ప్రింట్ ఇచ్చేసాడు. అందుకని ఖొమైనీ చనిపోగానే దాడులు సీరియస్‌గా జరిగినాయి. అందులో నంబర్ 1 దుబాయ్ మీద జరిగినటువంటి దాడులు. ఏదైతే దుబాయ్‌కి సంబంధించినటువంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ మీద జరిగిన దాడులు, ఇరానియన్ డ్రోన్స్‌తో చేసినటువంటి ఆ దాడిలో పెను విధ్వంసమే జరిగిందని తేలుతోంది. ఏదైతే ఏడబ్ల్యూఎస్ ఫెసిలిటీ ఇది ఈ బహ్రెయిన్‌లో ఉన్నటువంటి ఆ ఫెసిలిటీ మీద కూడా డ్యామేజ్ జరిగిందన్నటువంటి విషయం తేలింది. టోటల్‌గా 38 కోట్ల సర్వీసులు దుబాయ్‌లో దెబ్బతిన్నాయట. బహ్రెయిన్‌లో 46 సర్వీసులు దెబ్బతిన్నాయి. EC2, S3, డైనమో DB, లాంబ్డా, RDS ఇలాంటివన్నీ కూడా దెబ్బతిన్నాయి. అలాగే అబుదాబిలోని కమర్షియల్ బ్యాంక్స్ దెబ్బతిన్నాయి. ఎమిరేట్స్‌లో NBD దెబ్బతింది. క్యారిమ్‌లో హబ్బే దెబ్బతింది. ఏడబ్ల్యూఎస్ ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. ఆ డేటాని రికవర్ చేయడం కూడా కష్టం అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. IRGCకి సంబంధించినటువంటి మీడియా ఆర్గనైజేషన్ ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి వాళ్ళ న్యూస్ ఏజెన్సీ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ చెప్తోంది ఏంటంటే కరెక్ట్‌గా నిర్దేశిత లక్ష్యాలను ధ్వంసం చేసాం. మొత్తం 30 ఆఫీసుల అలాగే డేటా సెంటర్లు అన్నీ కూడా దెబ్బతీసాము. దుబాయ్‌కి, బహ్రెయిన్‌కి, ఖతార్‌కి, ఇజ్రాయెల్‌కి నలుగురికి కూడా దెబ్బ తగిలింది. దుబాయ్‌కి సంబంధించినటువంటి గూగుల్ డేటా సెంటర్, ఖతార్ క్లౌడ్ ఆపరేషన్స్ దెబ్బతీసాము. ఎన్విడాకి సంబంధించినటువంటి హైఫా రీసెర్చ్ క్యాంపస్ దెబ్బతీసాము. అలాగే అబుదాబిలో ఉన్నటువంటి పాలంతీర్స్ హబ్ దెబ్బతీసాము. టెల్ అవీవ్‌కి సంబంధించినటువంటి IBM ఒరాకిల్ ఫెసిలిటీస్ని దెబ్బతీసాము. అలాగే జెరూసలేం, అబుదాబి దగ్గర ఉన్నటువంటి అడిషనల్ అమెజాన్ సైట్స్ను కూడా దెబ్బతీసాం. ఓవరాల్‌గా పెను దెబ్బతీయగలిగాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తోంది.